నమస్తే, వెల్కమ్ టు NH టీవీ. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను అందించాడు. ఎంత గొప్ప ఆటగాడో అంతకు మించి అంత గొప్ప కెప్టెన్ కూడా. అయితే ధోనిని అందరూ పొగిడేవారే కానీ తిట్టే వాళ్ళు కూడా అప్పుడప్పుడు మనకి కనబడుతూ ఉంటారు. గతంలో కూడా ఇది జరిగింది. మరొక భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అదేంటంటే యువరాజ్ సింగ్ కెరియర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి లేదా అనుకున్న దానికంటే ముందే ముగిసిపోవడానికి ధోనినే కారణం అంటూ మరోసారి అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల కిందట కూడా అతను ఇలాంటి కామెంట్స్ చేశాడు. అసలు ఏంటి ధోనికి యోగరాజ్ సింగ్కి మధ్య గొడవ ఏంటి, అసలు అలాగే యువరాజ్ సింగ్కి ధోనికి మధ్య ఆఫ్ ద ఫీల్డ్ కానీ ఆన్ ద ఫీల్డ్ కానీ కెమిస్ట్రీ, ఈ రిలేషన్ ఎలా ఉండేది? తరచూ మీడియాలో కథనాలు వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ స్పెషల్ డిస్కషన్లో మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అలాగే సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు నమస్తే. నమస్తే. ఇది మనం గతంలో కూడా విన్నాం, యోగరాజ్ సింగ్ ధోని మీద యువరాజ్ సింగ్ కెరీర్ ముగిసిపోవడానికి ధోనినే కారణం అంటూ అది అక్కసనాలా ఏంటది ఎలా చూస్తారు? ధోని మీద పర్టికులర్గా యోగరాజ్ సింగ్కి చాలా తీవ్రమైనటువంటి కోపం, ధోని పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేకత, తను యువరాజ్ సింగ్ జీవితాన్ని నాశనం చేశాడనే ఒక ఫీలింగ్ చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఏం కాదు, ప్రతి సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి ఆయన ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాడు దీని మీద. అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఆయన చేశాడు గతంలో కూడా. ఇక్కడ స్థూలంగా మనం చూసినట్టయితే ఈ క్వశ్చన్ ప్రధానంగా ఎప్పుడు వచ్చింది అంటే ధోని ద అన్టోల్డ్ స్టోరీ అని సినిమా ఏదైతే ధోని వ్యక్తిగత జీవితం మీద తీశారో బయోపిక్, దాంట్లో యువరాజ్ సింగ్కి ధోనికి మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ ఉన్నట్టుగా, రిఫ్ట్ ఉన్నట్టుగా చూపిస్తారు. దాంట్లో యాటిట్యూడ్ అతను ప్రదర్శించాడు. పట్టించుకోకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని అప్పటికే చాలా అతను సీనియర్ నెంబర్ 1. నెంబర్ 2 కాస్త బాగా వెల్తీ పర్సన్. కార్లో సీరియస్గా అక్కడికి వచ్చేసి హెడ్ ఫోన్స్తో దిగేసి టకటక ఎవరిని పట్టించుకోకుండా వాటి లోపలికి వెళ్ళిపోతూ అట్లా డిఫరెంట్గా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. దాని తర్వాతనే ఈ ఇద్దరి మధ్య రిఫ్ట్ వచ్చింది అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ధోని చాలా అథ్లెటిక్. ఎప్పుడు కూడా ధోని తన కెరీర్ మొత్తం మీద కూడా మీరు చూసినట్టయితే వికెట్ కీపర్గా కావచ్చు, లేకపోతే ప్లేయర్గా, బ్యాట్స్మెన్గా కావచ్చు, చాలా అథ్లెటిక్గా ఉంటాడు. అథ్లెటిక్గా ఉండేవాడిని బాగా ఇష్టపడతాడు. ఫీల్డ్లో బాగా మూవ్ అయ్యే వాళ్ళని చాలా ఇష్టపడతాడు. ఫాస్ట్నెస్ కావాలి, బాగా చురుకుదనం ఉన్న వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తాడు. అతన్ని క్యాప్టెన్ చేసిన తర్వాత, ధోనిని క్యాప్టెన్ చేసిన తర్వాత 2007 వరల్డ్ కప్ హీ వాజ్ ద ఫస్ట్ క్యాప్టెన్. ఆ క్యాప్టెన్ చేసినప్పుడు మనం 2007 వరల్డ్ కప్ మనం గెలిచాం. అందులో యువరాజ్ కూడా చాలా కీలక పాత్ర పోషించాడు, యువరాజ్ సింగ్ కూడా. కానీ ఆ తర్వాత కెరీర్ కనుక చూసినట్టయితే 2000 నుంచి 2019 వరకు యువరాజ్ సింగ్ ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేశాడు. 10 సంవత్సరాలు వేసుకోడు, 2000తో కలిపి 10 సంవత్సరాలు చేశాడు. ఈ 10 సంవత్సరాల్లో ధోని సాధించిన విజయాలు కావచ్చు, భారత జట్టు సాధించిన విజయాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా యువరాజ్ సింగ్ చాలా కీలక పాత్ర పోషించాడు. 2011 వరల్డ్ కప్ మనం గెలవడంలో యువరాజ్ సింగ్ చాలా కీలక పాత్ర పోషించాడు. 2007 T20 వరల్డ్ కప్ గెలవడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. అట్లాగే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఇవన్నీ కూడా యువరాజ్ సింగ్ గొప్పతనాన్ని చూపిస్తున్నాయి. కానీ రిఫ్ట్ అనేది ఏదైతే ఫస్ట్ ఒకటి వీళ్ళిద్దరి మధ్య వచ్చిందో అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆటగాళ్ళుగా ఉన్నప్పుడే వాళ్ళ మధ్య అంటే మీరు చాలా అంత క్రితం వాళ్ళిద్దరికి పెద్ద పరిచయం లేదండి. రంజీ ట్రోఫీలో ఫస్ట్ వీళ్ళిద్దరు కలవడం, అపోనెంట్స్గా కలవడం తప్ప టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రంజీ ట్రోఫీలో కూడా కలిశారు. రంజీ ట్రోఫీలో కలిసినప్పుడు వీడియో వాళ్ళు అన్నట్టుగా వెళ్ళిపోతాడు యువరాజ్ సింగ్, పెద్ద పట్టించుకోడు ఇతన్ని. పైగా అదే మ్యాచ్లో ఫస్ట్ రంజీ ట్రోఫీ ధోని ఏదైతే ఆడతాడో ఆ మ్యాచ్లో యువరాజ్ సింగ్ చాలా లీన్ ఫీలింగ్తో ధోనిని చూడడమే కాక అద్భుతమైనటువంటి సెంచరీ కొడతాడు ఆ మ్యాచ్లో యువరాజ్ సింగ్. ఎక్కడ వీళ్ళకి అసలు ఏం చేయడానికి తోచినటువంటి పరిస్థితి, దిక్కుచోతన పరిస్థితి ఏర్పడుతుంది జార్ఖండ్కి. అందువల్ల ఒక రకమైనటువంటి డిఫరెన్స్ ఏర్పడిపోయింది అప్పుడే. ఆ తర్వాత ఇండియన్ టీంలోకి వచ్చాడు ఇద్దరు కలిసి. కానీ యువరాజ్ సీనియర్, ఇతను కూడా చాలా సీనియర్, 4-5 years సీనియర్. రంజీ ట్రోఫీలో అయితే ఇంకా సీనియర్ యాక్చువల్గా. అందువల్ల ఆ రిఫ్ట్ కొనసాగుతోంది. ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఈస్ మూమెంట్. క్విక్గా ఉంటాడు యువరాజ్ సింగ్. బ్యాటింగ్ ఎంత బాగా చేస్తాడో, చాలా బాగా చేస్తాడో అవన్నీ వేరే విషయాలు. కానీ ఫీల్డ్లో చురుగ్గా ఉండడు, అంటే బాగా చురుగ్గా ఉండడు. వీరేంద్ర సెహ్వాగ్ మీద అదే కంప్లైంట్, యువరాజ్ సింగ్ మీద అదే కంప్లైంట్. వీరేంద్ర సెహ్వాగ్ మీద చాలా ఇష్యూ అయింది. వీరేంద్ర సెహ్వాగ్కి మాహికి పడదని, వాళ్ళిద్దరి మధ్య చాలా గందరగోళాలు ఉన్నాయని దాని మీద మీడియా చాలా తీవ్రంగా ఫోకస్ చేయడం, వాళ్ళు తీసేయమని రికమెండ్ చేశాడు ధోని అని చెప్పి దాని మీద చాలా పెద్ద ఇష్యూ, సెలెక్టర్స్లో కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. తీసేస్తే చాలా గందరగోళం అవుతుంది. ఇక్కడ బయోపిక్లో కూడా మనకు గుర్తుంటే అందరూ చూసే ఉంటారు, ఆ నలుగురు
ఆ నలుగురు ఉంటే నేను టీంలో కెప్టెన్ గా ఉండలేనని చెప్పి చూసాను. అయితే ఎవరు నలుగురు? మీ ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్, నెంబర్ 2 యువరాజ్ సింగ్, వీళ్ళిద్దరు మేజర్. సో మిగిలిన వాళ్ళిద్దరు రాహుల్ ద్రవిడ్ లాంటి వాళ్ళందరూ ఆల్రెడీ అప్పటికే కెరీర్ వెళ్ళిపోయారు కాబట్టి ప్రాబ్లం లేదు. జహీర్ అద్భుతమైనటువంటి బౌలర్, కానీ అట్ ద సేమ్ టైం మిగిలిన ఫీల్డింగ్లో కానీ వాటిలో కానీ చాలా మూమెంట్స్ చాలా తక్కువ ఉంటుంది. అట్లాగే రైనా, సురేష్ రైనా. అవునా, సురేష్ రైనా బెస్ట్ ఫ్రెండ్ అంటుంటారు కదా. సురేష్ రైనా మీద ఎందుకు డిఫరెన్స్ అంటే, సురేష్ రైనాకి ఇతనికి ఒక రకమైనటువంటి ఇంటర్నల్ రిఫ్ట్ ఉండేది. తర్వాత అది పోయింది. చెన్నై సూపర్ కింగ్స్ పెట్టిన తర్వాత రైనా ఇతను చాలా దగ్గర అయినారు. కానీ అప్పటికి రైనా కెరీర్ కొంతవరకు దెబ్బతింది, ఇంటర్నేషనల్ కెరీర్ దెబ్బతింది. ఇతని ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలని ఇతను అనుకుంటాడో అలా ఉండని వాళ్ళందరినీ అతను అపోజ్ చేశాడు సెలక్షన్ కమిటీ దగ్గర. అపోజ్ చేయడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా మారిపోయింది. తర్వాత కూడా వీరు కొన్ని మ్యాచ్లు ఆడాడు ఇతనితో పాటు. అంటే వీరేంద్ర సెహ్వాగ్ ఆడాడు, అలాగే జహీర్ ఆడారు. కానీ ఇతనికి పూర్తిగా వాళ్ళ మీద విశ్వాసం ఉండదు అనమాట. ఒక యాంగిల్లో మాత్రమే ఉంటుంది, మిగిలిన యాంగిల్లో విశ్వాసం. జహీర్ ఇండియాకి బెస్ట్ ఫాస్ట్ బౌలర్. కపిల్ దేవ్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నవాడు జహీర్ ఖాన్ ఒక్కడే. ఈవెన్ మీకు ముందున్నటువంటి జవహర్ శ్రీనాథ్ కానీ, వెంకటేష్ ప్రసాద్ కానీ, శ్రీశాంత్ కానీ వీళ్ళంతా కూడా అద్భుతంగా చేశారు. కానీ వాళ్ళందరికంటే కూడా జహీర్కి ఎక్కువ పేరు వచ్చింది యాక్చువల్గా. ఆ తర్వాత ఇప్పుడు బుమ్రా రీప్లేస్ చేశాడు యాక్చువల్గా. అందువల్ల ఇవన్నీ కూడా దాంట్లో చాలా కీలక పాత్ర పోషించినాయి. అదే రిఫ్ట్ తప్ప వేరే ఏం లేదు. ఇందాక ఒక పాడ్కాస్ట్ దానికి సంబంధించి వింటూ ఉంటే దాంట్లో స్పష్టంగా తను ఏం చేయాలి అనే దాని మీద 2019 వరల్డ్ కప్ టైంలో అడుగుతాడు. అయితే దే ఆర్ నాట్ కన్సిడరింగ్ యువర్ నేమ్ అని ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్తాడు యువరాజ్ సింగ్. ఇట్లా అన్నాడు నాతో ధోని అని. ఇట్ మైట్ బి ద మేజర్ థింగ్. పైగా ఆయన చేసినటువంటి ఆరోపణలు చేస్తూ ఇండియాకి సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ యువరాజ్ సింగ్కి రావాలంటాడు. తండ్రి యువరాజ్ సింగ్. ఎందుకంటే క్యాన్సర్తో పోరాడి కూడా మళ్ళీ ఇండియన్ టీంలోకి వచ్చి ఇంత అద్భుతాలు చేశాడు, ఇంత బాగా ఆడాడు. 2011 వరల్డ్ కప్ ఆడేటప్పటికీ అతను క్యాన్సర్ ఉంది ఆల్రెడీ అప్పటికే. అయినా సరే దాంతో కూడా అతను ఆడి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్లు ఆడి ఫైనల్లో ముఖ్యంగా చాలా బాగా ఆడి ఇవన్నీ చేశాడు. కాబట్టి డెఫినెట్గా అతనికి పద్మవిభూషణ్ ఇవ్వాలంటాడు. క్రీడల్లో అత్యున్నతమైనటువంటి పురస్కారం మీకు రాజీవ్ ఖేల్ రత్న. సరే దాని తర్వాత ఇంకేమీ లేదు. ఒకళ్ళు కోచ్ అయితే ద్రోణాచార్య అవార్డు, అంతకు మించినటువంటి అవార్డు ఏం లేదు. అర్జున దగ్గర నుంచి తీసుకుంటే ఖేల్ రత్న ఈజ్ టాప్ మోస్ట్ అవార్డు. కాబట్టి ఖేల్ రత్న ఇవ్వమని డిమాండ్ చేయడంలో అర్థం ఉంది. కానీ యాక్చువల్గా అత్యున్నత పురస్కారం అయినటువంటి పద్మవిభూషణ్ ఇవ్వాలని కోరడం ఆశ్చర్యకరమైనటువంటి. అవార్డులు అనేవి కూడా శివప్రసాద్ గారు నో డౌట్ యువరాజ్ సింగ్ భారత క్రికెట్కి చేసిన సేవలు ఎవరూ కొట్టిపారేయలేము. గ్రేట్ క్రికెటర్ నో డౌట్. మరి అట్ ద సేమ్ టైం అవార్డులు అనేది ప్రభుత్వం గుర్తించి ఇవ్వాలి, కానీ మనం అడిగి తీసుకోవడం అనేది అది ఏమో అదే అతను ఏం డిమాండ్ చేయాలి. ఇప్పుడు ధోని రిటైర్ అయిపోయాడు, యువరాజు ఎప్పుడో రిటైర్ అయిపోయాడు, ధోని కూడా రిటైర్ అయిపోయాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు బయట. ఇప్పుడు దాని గురించి డిమాండ్ చేసిన ద్వారా ఆయన ఏం సాధించాలనుకుంటున్నాడు? ఇదే ఇష్యూని రకరకాల సార్లు చెప్పాడు ఆయన. ఇప్పుడు కొత్తగా మళ్ళీ దాన్ని చెప్పినందుకు కలిగే ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు యువరాజ్కి ఏమైనా బెనిఫిటా, లేకపోతే ధోనికి ఏమైనా నష్టమా? ఎవరికి ఏమీ లేదు. ధోని కూడా కేవలం ఆటపరంగా నీకు క్రికెట్ ఎప్పుడైతే మారిపోతుందో టెస్ట్ క్రికెట్లోంచి వన్డే క్రికెట్లోకి, వన్డే క్రికెట్లోంచి T20 క్రికెట్లోకి ఎప్పుడైతే మారిపోతుందో ఫీల్డర్లు ఎంత అథ్లెటిక్గా ఉంటే అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తారు. మనం రీసెంట్గా కూడా మనం చూసాము వరల్డ్ కప్లో కూడా ఎంత అద్భుతమైనటువంటి క్యాచ్లు తీసుకున్నారో ఒక్కళ్ళు. ఈవెన్ మొహమ్మద్ సిరాజ్ తీసుకున్నటువంటి క్యాచ్ బౌండరీ దగ్గర ఎంత అద్భుతమైనటువంటి క్యాచ్ మీరు ఊహించలేరు. సూర్యకుమార్ యాదవ్ తీసుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి క్యాచ్. ఇవన్నీ అథ్లెటిజం వల్ల వస్తాయి. సమయస్ఫూర్తికి తోడు అథ్లెటిజం కూడా ఉండాలి. అవన్నీ ఉంటేనే అట్లాంటి క్యాచ్లు వస్తాయి. నువ్వు 50 రన్లు కొట్టలేకపోవచ్చు, 25 కొట్టచ్చు, కానీ 50 రన్లు నువ్వు ఆపచ్చు. ఆ కెపాసిటీ ఫీల్డర్ దగ్గర అథ్లెటిజం ఎప్పుడైతే ఉందో అత్యుత్తమ ఫీల్డర్ అవుతాడో అప్పుడు ఆటోమేటిక్గా జరుగుతాయి అవన్నీ కూడా. దానికి ధోని ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ఫిట్నెస్ అట్ ద సేమ్ టైం బాగా చురుగ్గా ఉండడం, చాలా మూమెంట్ చాలా అత్యద్భుతంగా ఉండడం, అవి అతను ప్రధానంగా ఆలోచించాడు. వీరేంద్ర సెహ్వాగ్ పట్టుకుంటే ఎటువంటి రోజునైనా ఎటువంటి బౌలర్నైనా సముచితంగా కొడతాడని అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ 300 కొట్టినటువంటి ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. కానీ నువ్వు ఫీల్డ్లో చాలా దీనిగా ఉంటావు, లేజీగా ఉంటావు. కానీ అదే ధోని సెహ్వాగ్ చేసి బౌలింగ్ చేయించాడు పాకిస్తాన్ మీద 2007 వరల్డ్ కప్లో.
బౌల్అవుట్ అవును బౌల్అవుట్ పెట్టినప్పుడు అతని చేత వీరేంద్ర సెహ్వాగ్ చేయించాడు బౌలింగ్. మీరు ఆశ్చర్యపోతారు కదా మామూలుగా వీరేంద్ర సెహ్వాగ్ అంటే నిజంగా వ్యక్తిగతంగా అతనికి ఏదైనా కోపం ఉంటుంటే వీరేంద్ర సెహ్వాగ్ చేత బౌలింగ్ చేయించాల్సిన అవసరం ఉంది. అవసరం. అక్కడ ధోని ఏంటంటే టాక్టికల్గా వీరేంద్ర సెహ్వాగ్ దాన్ని ఎంత పర్ఫెక్ట్గా వేయగలడా అనేది మాత్రమే ఆలోచించాడు తప్ప అతనిలో ఉండే రిఫ్ట్ వేరే ఇష్యూ. ఆ రిఫ్ట్ ఎక్కడ అంటే ఫీల్డింగ్కి సంబంధించి, అతని అప్రోచ్కి సంబంధించి, అతని యాటిట్యూడ్కి సంబంధించి. కానీ యాజ్ క్రికెటర్గా అతనిలో ఉండే గొప్పతనాన్ని ఏదైతే ఉందో దాన్ని 100% వాడుకున్నాడు కూడా. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఊతప్ప చేత బౌలింగ్ చేయించడం. అవును ఓకే. రాబిన్ ఊతప్ప చేత బౌలింగ్ చేయించడం మీకు గుర్తునే ఉంటుంది. వాడు క్యాప్ తీసి సెల్యూట్ చేసుకుని వెళ్తాడు. మరి ఇవన్నీ కూడా టెక్నికాలిటీ సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ ఒక కెప్టెన్ ప్లేయర్స్లో ఉండేటటువంటి బెస్ట్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలనుకుంటాడు. కెప్టెన్ లక్షణం, గొప్ప లక్షణం. అదే పని ధోని కూడా చేశాడు. దానికి అతన్ని ఆడిపోసుకునే ప్రయోజనం ఏముంది? చాలా మంది వెళ్ళిపోయి ఉండొచ్చు టీంలో ఆ రకంగా. అతను షాడోలో ఎంతమంది వికెట్ కీపర్లు పోలేదు. ఇది ఒక పెద్ద విమర్శ ఉంది యాక్చువల్లీ. ధోని టీంలో ఉండడం వల్ల యాజ్ అ వికెట్ కీపర్ కెప్టెన్గా చాలా మందికి అవకాశాలు రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ అవకాశాలను ఇతను గుంజేశాడు, లేకపోతే లాగేశాడు. ఆ లిస్టులో దినేష్ కార్తిక్ ఉన్నాడు, వృద్ధిమాన్ సాహా ఉన్నాడు, పార్థివ్ పటేల్ ఉన్నాడు, ఎంఎస్కే ప్రసాద్ ఉన్నాడు. అందరూ టాలెంటెడే. అవును. ఇది ఎలాగ మనం చూడాలి అంటే ఈవెన్ ఎంఎస్కే ప్రసాద్ తర్వాత కూడా ఇంకా కొంతమంది వచ్చారు. విజయ్ దహియా ఇంకా కొంతమంది వచ్చారు. వాళ్ళు ఉండలేకపోయినారు. ధోని మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి క్రికెట్ హిస్టరీలో మనం తీసుకుంటే ధోని వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వికెట్ కీపర్స్ ఫర్ ఇండియా, నో డౌట్. అతని ఫ్లాష్ స్టంపింగ్స్ కానీ లేకపోతే అతని ఫ్లాష్ రన్అట్స్ కానీ, ఏది మీరు బాల్ కోసం ముందుకు పరిగెత్తుకెళ్ళి వికెట్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి వికెట్ చూడకుండానే తన ఏ యాంగిల్లో పరిగెత్తాడు చూసుకుని అక్కడి నుంచి వెనక్కి కొట్టి రన్అట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ధోని. మీకు ఎంత అద్భుతమైనటువంటి క్యాలిక్యులేషన్ ఉండాలి మీకు వికెట్ ఎక్కడుందనే దాని మీద. నువ్వు చూస్తూనే కొట్టలేదు 190% మంది. చాలా మిస్లు చూస్తాం అట్లాంటివి. వాడు పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళి వికెట్ చూడకుండా వెనక్కి బంతి విసిరేసి ఎవడు కొట్టగలడు. అట్లాంటి అద్భుతాలన్నీ చేసినటువంటి పర్సన్ మహేంద్ర సింగ్ ధోని. ఆ షాడోలో రాలేదు మరి. అందులో అతను ప్రమేయం ఏం లేదు, అతను తప్పిదం కూడా ఏం లేదు. హీ వాజ్ ద బెస్ట్ ఆ టైంలో. అంతే. దానికి ఎవడూ బాధ్యుడు కాడు. వాడి నీడలో ఉండిపోతారు కొంతమంది. అట్లాంటి క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు. చంద్రకాంత్ పండిట్ అద్భుతమైనటువంటి ప్లేయర్, అద్భుతమైన వికెట్ కీపర్. కానీ కొంత షాడోస్లో ఉండిపోయినాడు. అట్లా చాలామంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ పర్టికులర్గా చివరిగా ధోని వర్సెస్ యువి అనుకునేటప్పుడు కంపేర్ చేయడం కరెక్టో కాదో తెలియదు. ఎందుకంటే మీరు దాదాపు 20-30 సంవత్సరాలు మీరు చాలా కంట్రీస్ వెళ్ళారు, వాళ్ళని ప్లేయర్స్ని క్లోజ్గా చూశారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి యాజ్ అ కెప్టెన్ ఇతను వైస్ కెప్టెన్గా చేశాడు యువరాజ్, అతను కెప్టెన్గా ఉన్నాడు. అయితే ఇతను కెప్టెన్గా అవకాశం రాలేదు. మేబీ ధోని లేకపోతే వచ్చుండేదేమో, ఆ అక్కస కూడా ఇతనికి ఉండొచ్చు. సో యాజ్ అ కెప్టెన్ ధోని వర్సెస్ యువి అంటే ఏం చెప్తారు? యాజ్ అ ప్లేయర్ ఆర్ యాజ్ అ బ్యాట్స్మెన్? యాజ్ అ ప్లేయర్ అనుకుందాం, ఫీల్డింగ్ కూడా కన్సిడర్ అవుతుంది కాబట్టి ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారు? యాజ్ అ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈజ్ ద బెస్ట్. అక్కడ యువరాజ్ సింగ్ అసలు కంపేర్ చేయలేం. అదే పోడ్కాస్ట్లో ఇందాక చెప్పినట్టు అదే పోడ్కాస్ట్లో యువి దాని గురించి కూడా మాట్లాడాడు. అతను కెప్టెన్ని వైస్ కెప్టెన్ చేశాము, కానీ మా ఇద్దరి డిసిషన్స్ చాలా తేడా ఉండేది మా ఇద్దరి మధ్య. అతను నాకు నచ్చేవి కావు, అతనికి నచ్చేవి కాదు అని అతను ఓపెన్గా అతనే చెప్పేశాడు. అతను స్వతహాగానే ఒక రకమైనటువంటి యారగంట అండి. కానీ యారగంట అంటే దాన్ని మీరు లైఫ్ స్టైలే వేరు, ధోనితో పోలేటువంటి లైఫ్ స్టైల్ కాదు. ప్లే బాయ్ టైప్లో ఉంటుంది అతని వ్యవహారం అంతా. కానీ ధోని అట్టగా ధోని చాలా సిస్టమేటిక్గా ఉంటుంది జీవితం అంతా కూడా. అందువల్ల యాజ్ ఏ కెప్టెన్ హీఈస్ ద బెస్ట్, నో డౌట్. యాజ్ అ ప్లేయర్ ధోని కంటే కూడా హీ మైట్ బి ఏ బెటర్ బ్యాట్స్మెన్. యువరాజ్ సింగ్ డెఫినెట్గా బెటర్ బ్యాట్స్మెన్. ఎందుకంటే హీఈస్ ఎ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. బౌలింగ్ అనేది అతను ఆఫ్ బీట్ బౌలింగ్ చేస్తాడు అంతేగాని అతనేమి బౌలర్ కాదు, స్వతహాగా ఆల్రౌండర్. కానీ బ్యాటింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్లో ఈజ్ ద బెస్ట్ పర్సన్, దేర్ ఇస్ నో డౌట్. కంపారిటివ్లీ విత్ MS ధోని బ్యాటింగ్ సెక్టర్ వరకు. ఇప్పుడు ఎంఎస్ది ధోని మీరు బ్యాటింగ్ చూడండి, ఆర్థోడాక్స్గా ఉండదు ఎప్పుడు కూడా. ఓ సిస్టమేటిక్గా ఈ బాల్ ఇట్టాగే ఆడాలి, ఈ బాల్ ఇటే కొట్టాలి, లేకపోతే ఈ బాల్ ఇటే కొట్టాలి, అవన్నీ ఏమి ఉండవు. మీరు లెగ్ మీద పడ్డ బంతిని కూడా ఆఫ్ మీద కొట్టేయచ్చు, ఆఫ్ స్టంప్ మీద పడి బయటికి వెళ్ళిపోతున్న బాల్ని కూడా స్క్వేర్ లెగ్ నుంచి కొట్టచ్చు. అది ధోని చాలా అనార్థడాక్స్గా ఉంటుంది అది. బట్ కానీ అతను ఫైనల్గా చూసుకుంటే రన్స్ కొట్టాడా లేదా అనేదే ఇంపార్టెంట్. T20 అండ్ వన్డే క్రికెట్కి వచ్చేసరికి రన్స్ కొట్టాడా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప మిగిలిన ఇంపార్టెంట్ కాదు. అందువల్ల ధోని బ్యాటింగ్ చాలా ఫ్లంబాయింట్గా ఉంటుంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కూడా చేస్తాడు కీపింగ్తో పాటు అనే స్టేజ్ వచ్చేసింది. ఈజ్ ఎ కీపర్ ప్రొఫెషనల్లీ, బట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ టూ. కానీ అతనితో కంపేర్ చేస్తే యువరాజ్ సింగ్ డెఫినెట్లీ బెస్ట్. అతనికి కొంత లోపల ఎగోని ఉండుండొచ్చు, ఇందా మీరు చెప్పినట్టుగా తన కెప్టెన్ కాలేకపోయానని, తనకి రావాల్సినటువంటి కీర్తి ప్రతిష్టలు రాలేదని, తన సారథ్యంలో కొన్ని కప్స్ గెలిచి ఉంటే వాళ్ళకి T20 కానీ
వన్ డే వరల్డ్ కప్ కానీ ఇవన్నీ గెలిచి బాగుండేది. అవన్నీ నాకు ఆ కెపాసిటీ ఉంది కానీ నేను దాన్ని అచీవ్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ ధోని అనేటటువంటి ఫీలింగ్ ఉండొచ్చు. ధోనికి రావడంతో సక్సెస్ వచ్చింది. ఫస్ట్ ఇవాళ హర్భజన్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రోహిత్ శర్మ వరల్డ్ కప్ గెలిచాడు, ఓకే గొప్ప విషయం, చాలా అద్భుతంగా ఆడారు, గెలిచారు. కానీ ఆ టీంలో చాలా గొప్ప గొప్ప ప్లేయర్స్ అందరూ ఉన్నారు దాంట్లో. కానీ T20 వరల్డ్ కప్ ఆడినప్పుడు మాకు ఫార్మాటే కొత్త, అసలు అవును కొత్త. మేమేమి ఆడింది ఏమి లేదు దాంట్లో. అట్టనేది మేము గెలవాలనుకున్నాం, గెలిచాం దాన్ని, మేము దాన్ని పాసిబుల్ చేసాం మేము. అందువల్ల మాది చాలా గొప్ప విషయం అన్నట్టుగా మాట్లాడాడు 2007 వరల్డ్ కప్. కాబట్టి అందువల్ల ఏంటంటే దాన్ని కొన్ని అట్లా జరిగిపోతాయి అంతే, దానికి మనం ఏమి చెప్పలేము. ధోని రాగానే సక్సెస్ వచ్చింది 2007 వరల్డ్ కప్. రోహిత్ శర్మ ఇంతకాలం పాటు ఆడిన తర్వాత, ఇంతకాలం క్యాప్టెన్ చేసిన తర్వాత ఒక వరల్డ్ కప్ మిస్ అయ్యి ఇంకో వరల్డ్ కప్ వచ్చింది, 50 ఓవర్స్ వరల్డ్ కప్ ఫైనల్ దాకా మొత్తం అందరినీ గెలిచి అందరినీ ఓడించి లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో చతికిల పడ్డాం సరే డ్యూ టు వేరియస్ రీజన్స్. 2007 వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో డైరెక్ట్గా గెలిచేశారు వాళ్ళు ఎంట్రీతోనే. మరి ఆ కీర్తికి దీనికి తేడా ఉంటుంది కదా. ఒక్కసారిగా ధోని సూపర్ స్టార్ అయిపోయినాడు, సూపర్ స్టార్, కళ్ళ వీరుడు అయిపోయినాడు అందరికీ కూడా. ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. అది యువరాజ్ సింగ్ దక్కలేదనే ఫీలింగ్ యువరాజ్కి ఉండొచ్చు, యువరాజ్ సింగ్ కూడా ఉండుండొచ్చు. అతను ఎక్స్ప్రెస్ చేసేది ఇతను బాగా ఎక్స్ప్రెస్ చేయట్లేదు. వి వర్ నాట్ బెస్ట్ ఫ్రెండ్స్ బట్ వి వర్ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ క్రికెట్. అంతే, శత్రుత్వం లేదు, పెద్ద ఫ్రెండ్స్ కూడా. నిజంగా కామెంట్స్ పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన కూడా ఏం కాదు, వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. దానివల్ల ఎవరికి లాభము నష్టము కూడా ఏం లేవని భావించవచ్చు. ఫైనల్లీ అంటే ఇవి మరికొంతకాలం ఏమైనా ఆడి ఉండాల్సింది అనేటువంటిది ఏమైనా ఉందా? రైట్ టైంలోనే 2019లో అతను రిటైర్మెంట్ ప్రకటించాడు, 2017లో లాస్ట్ మ్యాచ్ ఆడేసాడు. అవును, హీ రిప్రజెంటెడ్ ఇండియా. అవును, కొంత గ్యాప్ ఉంది మధ్యలో. అవును, ఇక మేబీ రిటైర్మెంట్ ప్రకటించే ముందు ధోనిని అడ్వైస్ కూడా అడిగితే నిన్ను కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి, సెలెక్టర్ నేను కన్సిడర్ చేయట్లేదు, అది రైట్ టైం అని చెప్పారు. అది రైట్ టైం, నేను కూడా రైట్ టైమే. బికాజ్ ఎందుకంటే హీ సఫర్డ్ విత్ క్యాన్సర్. ఆడాడు, తర్వాత కూడా అతను ఆడాడు, కానీ చాలా సఫర్ అయినాడు, తీవ్రంగా సఫర్ అయినాడు. అంటే కెరియర్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫెయిల్యూర్స్ ఎప్పుడైతే వెంటాడుతున్నాయో, కంటిన్యూస్గా ఎప్పుడైతే నువ్వు స్కోర్ చేయలేకపోతున్నావో, నీ ఫామ్ ఎప్పుడైతే పూర్తిగా పోయిందో, అట్లాంటి టైంలో నేను కన్సిడర్ చేయని టైంలో యూ బెటర్ టు అనౌన్స్ యువర్ రిటైర్మెంట్. నువ్వు దాన్ని పట్టుకుని పీకులాడి ఇంకా నేను వచ్చే రంజీ ట్రోఫీలో కొడతాను, దిలీప్ ట్రోఫీలో కొడతాను కాబట్టి మళ్ళీ నా కెరీర్ ఉంది అనుకునే కంటే, ఏజ్ కూడా పెద్దవాడే, చిన్నవాడే. మరి అట్లాంటి కండిషన్స్లో ఇట్ ఈస్ బెటర్ టు రిటైర్. అది ధోని చెప్పింది 100% రైట్. కరెక్ట్, రైట్. అతను ఏం చేయలేక రిటైర్మెంట్ తీసుకున్నాడు అంతే, అంతకన్నా వేరే ఆప్షన్ లేదు. ఎట్టగో తను సెలెక్ట్ చేయట్లేదు కాబట్టి, అంతకు మించి నాకు ఆప్షన్ లేదు కాబట్టి రిటైర్ అవుతున్నాను అని చెప్పి రిటైర్ అయినాడు. అందరూ బాధపడ్డారు రిటైర్ అయినందుకు, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్. మీరు 6 కొట్టినప్పుడు 2007 వరల్డ్ కప్లో మీరు చూసుంటారు ఎంత అద్భుతంగా చేశాడు. అంటే అతన్ని ఒకసారి ఇరిటేట్ చేస్తే, వాళ్ళు ఎవరైనా ఇరిటేట్ చేస్తే ఎట్టా ఉంటుంది అనే దాని ఫలితం చూపించాడు ఆ రోజు. సిక్స్లు కూడా పూర్తి కమాండ్తో కొట్టినటువంటి సిక్సెస్, పొరపాటున వెళ్ళినటువంటి సిక్స్లు కూడా కాదు, పర్ఫెక్ట్లీ జనరేటెడ్ స్ట్రోక్స్ అవన్నీ కూడా. అందువల్ల అతను అద్భుతమైనటువంటి క్రికెట్ ఆడాడు. హీఈస్ ద మెయిన్ ప్లేయర్ ఇన్ 2007, 2011 బోత్ ద వరల్డ్ కప్స్. దర్ ఇస్ నో డౌట్. వితౌట్ యువరాజ్ సింగ్ మనం గెలిచి ఉండేవాళ్ళం కాదు. ఆ క్రెడిట్ ఈజ్ ఆల్వేస్ విత్ యువరాజ్ సింగ్. ఇట్ ద సేమ్ టైం గౌతమ్ గంభీర్ కూడా ఫైనల్లో, గౌతమ్ గంభీర్ 2011 వరల్డ్ కప్ ఫైనల్ 97 కొట్టాడు 2011 వరల్డ్ కప్లో. అంటే T20 వరల్డ్ కప్లో కూడా, ఫస్ట్ T20 వరల్డ్ కప్లో కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశాడు గౌతమ్ గంభీర్. కానీ ఇట్లాంటి వాళ్ళ క్రెడిట్స్ని ఎవరిని తీసుకోలేరు. దాన్ని ఇట్లాంటి సిల్లీ స్టేట్మెంట్ల ద్వారా దాన్ని తగ్గించడమే తప్ప, యువరాజ్ ఈజ్ ద అద్భుతమైనటువంటి బ్యాట్స్మన్, దెర్ ఇస్ నో డౌట్. అతనికి ఇంకా తక్కువ ఉంటుంది ఈ తండ్రి కంటే. తండ్రి ఇంకా ఎక్కువ ఆవేదన చెందుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. లెట్స్ హోప్. ఐ థింక్ ధోని కూడా ఇలాంటి వాటి మీద ఎప్పుడు రెస్పాండ్ కాలేదు, ఇదివరకు కూడా కాలేదు, ఇప్పుడు కూడా అవుతాడనే అవ్వలేదు. ఇది ఇక్కడతోనే అంతే. ఈవెన్ మీకు వీరేంద్ర సెహ్వాగ్ విషయంలో కానీ, మిగిలిన వాళ్ళ విషయంలో కానీ అతను ఎప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NHTV.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.